సింగరేణిలో కార్మిక నియామకాలను రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కలిసి కుట్రలు చేస్తున్నాయని అట్టి కుట్రలను కార్మిక వర్గంతో కలిసి తిప్పికొట్టేందుకు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవి రావు పేర్కొన్నారు. ఆదివారం సెంటనరీ కాలనీలోని కేఎల్ మహేంద్ర భవన్లో ఆయన ఇటీవల జరిగిన మెడికల్ బోర్డులో ఫిట్ ఫర్ సేమ్ జాబ్కు చెందిన బాధిత కార్మికుల కుటుంబాలతో కలిసి వారి సమస్యలను తెలుసుకొని అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణిలో జూలై 30-31 తేదీల్లో జరిగిన హయ్యర్ రిఫరల్ మెడికల్ బోర్డులో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను అన్ఫిట్ చేయాల్సి ఉండగా ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అనే ఫిట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు మెడికల్ బోర్డుకు 54 మంది హాజరు కాగా అందులో కేవలం 5గురిని మాత్రమే అన్ఫిట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. గత 9 నెలల నుంచి వారు అనారోగ్యంతో విధులు నిర్వహించకుండా వేతనాలు నష్టపోయారని, పైగా వీరంతా 2 సంవత్సరాల సర్వీస్ ఉన్న వారని, వీరిని అన్ఫిట్ చేసి వారి పిల్లలకు కారుణ్యం కింద డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా అది కాకుండా ఫిట్ ఫర్ సేమ్ జాబ్ పేరుతో వారిని ఫిట్ చేసి వారికి అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. దీనిని ఏఐటీయూసీతో పాటు మిగతా సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం కారుణ్య నియామకాలు ఎగ్గొడదామనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మొన్న జరిగినటువంటి జూలై 30-31 తారీఖు జరిగినటువంటి మెడికల్ బోర్డులో 54 మంది అటెండ్ అయితే 49 మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబు, ఆ ఫిట్ ఫర్ సేమ్ జాబ్లో ఒక 5గురిని ఫిట్టర్లని, 3గురిని జనరల్ మజ్దూర్గా, ఓర్మేల్ 2 జనరల్ మజ్దూర్గా వాళ్ళు డీప్రమోట్ చేయడం అనేది జరిగింది. ఇది సింగరేణిలో ఉన్నటువంటి అధికారులు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకుంటలేము. ఎందుకంటే ఈ కారుణ్య నియామకాలు సింగరేణి యాజమాన్యం ఏదే, సింగరేణి చైర్మన్ ఏదే, సింగరేణి డైరెక్టర్ పాయ్యేలే, సింగరేణిలో పనిచేసేటువంటి అధికారులు కారుణ్య నియామకాలు తీసుకురాలే. ఈ కారుణ్య నియామకాలు ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంటు. అందులో కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు సింగరేణి కార్మికులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు అదే మాట మీద ఉండి మెడికల్ అండ్ ఫిట్ దాన్ని కారుణ్య నియామకాన్ని పేరు మార్చి కారుణ్య నియామకాల ద్వారా రిక్రూట్ చేయాలని సింగరేణి యాజమాన్యానికి లెటర్ పంపించడం, అందులో 80% కార్మికుల్ని నామినల్గా ఇంటర్వ్యూ చేసి 80% తీసుకోవాలని చెప్పి దాంట్లో క్లియర్గా రాయటం అనేది జరిగింది. అప్పటి నుంచి కారుణ్య నియామకాలు కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి. 200 మందిలో కనీసం 140 మందికి మెడికల్ ఫిట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. అది కంటిన్యూగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఈ కారుణ్య నియామకాలు కంటిన్యూ జరిగినాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వారు కూడా దీన్ని కంటిన్యూగా నడిపించడం అనేది జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా దీన్ని కంటిన్యూగా నడిపించుకుంటూ రావటం అనేది జరిగింది. మొన్న జూలైలో జరిగినటువంటి మెడికల్ బోర్డులో దాంట్లో వచ్చినటువంటి కార్మికులు 54 మంది వస్తే దాంట్లో 5గురిని సెలెక్ట్ చేసి 49 మందిని డీప్రమోట్ చేయడం అనేది జరిగింది. దీని వెనకాల యాజమాన్యం కుట్ర ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్ర ఉన్నది. ఇది కార్మికులు సాధించుకున్నటువంటి హక్కు ఏదైతే కారుణ్య నియామకాలున్నాయో దాన్ని చరమగీతం పాడదామనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయానికి నా పేరు సత్యారావు, టీచర్గా పనిచేస్తున్నాను. నేను మెడికల్ బోర్డుకు అప్లై చేసుకున్నాక నాకు 2025 జనవరిలో మెడికల్ బోర్డుకు పిలిచారు. మెడికల్ బోర్డుకు అటెండ్ అయిన తర్వాత నన్ను నిమ్స్కు రెఫర్ చేయడం జరిగింది. నిమ్స్కు వెళ్ళి ఆ పరీక్షలన్నీ చేయించుకున్నాక మళ్ళీ నన్ను మొన్న రీసెంట్గా ఏదైతే జూలై 30-31 బోర్డుకు పిలిస్తే వెళ్ళినాము. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ కూడా నన్ను ఫిట్ చేయడం జరిగింది. కానీ యాక్చువల్లీ నాకు స్పైన్ సర్జరీ
2022 అక్టోబర్లో స్పైన్ సర్జరీ జరిగింది. దానికి ముందు కూడా నన్ను కంపెనీ వేరే టీఎక్స్ హాస్పిటల్కు పంపించడం జరిగింది. మళ్ళీ 2024 సెప్టెంబర్లో కూడా టీఎక్స్ హాస్పిటల్ హైదరాబాద్కు నన్ను పంపించడం జరిగింది. అక్కడ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను కంపెనీకి సబ్మిట్ చేశాను. అయినా కూడా నేను ఎంతో అవస్థతో డ్యూటీ చేస్తున్నా. నేను యాక్చువల్లీ డ్యూటీ చేసే పరిస్థితే లేదు. నాకు 10 నిమిషాలు నిలబడితే కాళ్ళు లాగుతుంది, నడుము లాగుతుంది. అలాగే కూర్చుంటే ఎక్కువసేపు కూడా నేను మళ్ళీ నిలబడాల్సిన అగత్యం ఏర్పడుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కంపెనీకి రిక్వెస్ట్ చేశాను, నన్ను అన్ఫిట్ చేయండి అంటే మరి మళ్ళీ నన్ను ఫిట్ చేస్తూ పైగా నన్ను జనరల్ అసిస్టెంట్ చేసుకో అని చెప్పేసి నాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మల్లయ్య కొంచెం ప్రీతి చేస్తుంది సింగరేణిలో. ఆరోగ్యం బాగాలేక ఇప్పటికి 8-9 నెలల నుండి డ్యూటీకి పోలేకపోతాడు. మన జనవరి 2025లో మెడికల్ బోర్డుకు పెట్టుకున్నాం. అప్పుడు ఆరోగ్యం మంచిగా లేదని పెట్టుకుంటే అప్పుడు అన్ఫిట్ రిఫరల్ అని నిమ్స్కి పంపించారు. నిమ్స్కి పంపిస్తే అక్కడ కూడా ఏం కాలేదు, ఏం చేయలేదు. మెడికల్ డ్యూటీ చేయమని ఫిట్ చేయమని పంపిస్తారు. ఆరోగ్యం మంచిగా లేక ఆయనకి మతి స్థిమితం లేదు, ఇంటికి వస్తలేడు. డ్యూటీ ఫిట్ ఇచ్చిర్రు కానీ నడవలేక కింద పడిపోతాడు. ఎట్లా డ్యూటీ చేయగలగడు? అన్ఫిట్ చేస్తలేరు డాక్టర్లు. మంచిగా లేడు, 2-3 అడుగులు వేస్తాడు, కింద పడిపోతాడు. తలకాయ మీద అట్లా రక్తం గడ్డగట్టింది. 8-9 నెలల నుండి ఇప్పుడు డ్యూటీ లేదు, ఏం లేదు. తినడానికి తిండి లేదు, ఏం లేదు. మంచిగా ఎట్లా బతుకుతాం, ఎట్లా అని చూస్తాను సార్. 9 నెలల నుంచి